ముగింపు. అరకు అనగానే సహజ సిద్ధమైనటువంటి అందాలని, సహజ సిద్ధమైనటువంటి సౌందర్యాలను చూడడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ లోయలు, కొండలు, గుట్టలు సహజ సిద్ధంగా ఉన్నవి, అవి ఎవరు తీసుకొచ్చి పెట్టినవి కాదు. కాబట్టి ఈ సహజ సిద్ధమైన అందాలను చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులకి మనం కనీస వసతులు, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని హోటల్స్ కట్టాలని, కొన్ని టెంట్ హౌసెస్ లాంటివి పెట్టాలని, అలాగే హోమ్ స్టేస్ పెట్టాలని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి సరైన వసతి ఉంటే, అలాగే సరైన ఫుడ్ ఉంటే, ఇక్కడ ఉండి చూసి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఉద్యోగ ఉపాధి ఎక్కువ కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా చక్కగా, అంటే ఇప్పటి వరకు గిరిజనులందరూ కూడా మనం కేవలం కాఫీ తోటలు, మిరియాల తోటలు వీటిల్లో ఈ సంవత్సరం నుంచి జీవనం సాగిస్తున్నారు. ఇంతకు పూర్వం మీకు అందరికీ కూడా తెలుసు, 11 మండలాల్లో కూడా గంజాయి పంటలు పండి గజగజ వణికేవాళ్ళు గిరిజనులు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గంజాయి పూర్తిగా నిర్మూలించి కాఫీ తోటలు పండడం మనం అందరం చూస్తున్నాం. కాఫీని ఆస్వాదించినటువంటి నాకు తెలిసి భారతీయులు లేరు. ఈ అరకు కాఫీకి ఎంత ప్రాచుర్యం వచ్చిందంటే బ్రాండ్ అంబాసిడర్గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అరకు కాఫీ మీ అందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు ఆస్వాదిస్తూ అరకు కాఫీ బేష్ అన్నారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి హీరోగా ఏ స్థానం ఉందో మీ అందరికీ తెలుసు, ఆయన కూడా కాఫీ తాగుతూ ఎక్సలెంట్ అన్నారు. అంటే వీళ్ళందరూ కూడా కాఫీని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. దానివల్ల ఇక్కడ గిరిజనులకు మరి కాస్త ఉపాధి. కాబట్టి ఇక్కడ మనకి ఆంధ్ర ఊటీగా పేరుగార్చినటువంటి అరకులో ఈరోజు ఉత్సవాలు చేస్తున్నాం. 3 రోజుల ఉత్సవాలు ఏంటంటే 30, 31 మనం ఏర్పాటు చేసుకున్నాం. 29వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రావాల్సి ఉంది. దురదృష్టవశాత్తు మన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కన్నుమూయడం వల్ల రాలేకపోయారు. కానీ ఆ రోజు ప్రోగ్రాంలు రంగరంగ వైభవంగా మనం మొదలుపెట్టాం. మీ అందరూ కూడా చూశారు చాలా చక్కగా. ఎందుకంటే దాదాపు ఒక 30 వరకు వివిధ కళాకృతులతో, వివిధ కళాకారులతో ఆ రోజు డప్పులు కానీ, దింసా డ్యాన్సులు కానీ, అమ్మవార్లు కానీ, బిందుల డ్యాన్సులు కానీ, వివిధ రకాలైనటువంటి వస్త్రధారణ, వేషధారణతో వస్తే చాలా సంతోషం అనిపించింది. అలాగే ఆ రోజు ఇంకా మ్యూజికల్ నైట్స్ 3 రోజుల నుంచి వరుసగా ఉన్నాయి, మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఆ రోజు వచ్చినప్పుడు మనకి పర్యాటక శాఖ మంత్రులు కూడా ఆ రోజు వచ్చారు. 29వ తారీఖు నేను వారు రావడం జరిగింది. అంటే ఈరోజు అరకు రాగానే ఇక్కడ ఉండడానికి హోటల్స్ కావాలి, భోజనం అరకు తాలి అనండి కానీ, లేదా అరకు కౌని అనండి కానీ, ఎలా అన్నా ఆ రోజు మీరంతా చూశారు. ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది. ఎందుకనంటే చిరుధాన్యాలతో గంటెలు, సామలు, ఓదలు, సజ్జలు, రాగులు ఇట్లాంటి వాటితో అద్భుతమైన ఫుడ్ తయారు చేయడం, అలాగే స్నాక్స్ తయారు చేసినటువంటి వాటి కొన్ని రాజ్మాతో కానీ, అలాగే కొన్ని వీటితో రాజ్మా అట్లాంటి వాటికి కొన్ని స్నాక్స్ తయారు చేయడం కానీ మీరు అన్నీ చూశారు. ఇంతకు పూర్వం ఏంటంటే రైస్ తినటమే, అందరూ కూడా రైస్ తింటే చాలా గొప్పతనం అనుకునేవాళ్ళు. ఆ రోజు జొన్నదేవ తింటున్నామన్నా, అంబలు తింటున్నామన్నా చెప్పడానికి నామోషి పడేవాళ్ళు. ఈరోజు అందరిలో ఇంచుమించు షుగరు, బీపీ కలిపి కవలపిల్లలాగా వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా చిరుధాన్యాల అవసరం చాలా ఉంది. కాబట్టి చిరుధాన్యాల అవసరం ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తం మీద అరకు కాఫీని ఎలాగైతే ఎక్కడ పడితే అక్కడ అరకు కాఫీ తీసుకుంటున్నారో, అలాగే అరకు కౌని అని కూడా తీసుకొని, అంటే అరకు తాళి అనండి, కౌని అనండి మీ ఇష్టం, కానీ అందులో చిరుధాన్యాలతో వివిధ రకాలైనటువంటి వంటలు, ఎంతో మంచి వంటలు, ఆస్వాదించదగ్గ వంటలు మనం ఇవ్వాలన్నదే మా ఉద్దేశం.